ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. జూన్ 13 నుండి 17 వరకు మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకరమైన గ్రహగోచార ఫలితాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. 5 రోజుల్లో మీ ధైర్యం ఎందుకు ఒక్కసారిగా పెరగబోతోంది? శత్రువులపై మీరు విజయం ఎలా సాధించబోతున్నారు? భగవంతుడు మీ జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులకు సంకేతాలు ఇస్తున్నారు? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి. కుంభరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఈ రాశివారు బయటకు కనిపించే విధానం ఒకటి అయితే, వారి గుండెల్లో దాగి ఉండే బాధలు మరోటి. చాలామంది వీరిని చూసి చాలా బలమైన మనుషులని అనుకుంటారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నవ్వుతూ ఎదుర్కొంటారని భావిస్తారు. కాని ఆ నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు దాగి ఉన్నాయో, ఆ ప్రశాంతమైన ముఖం వెనుక ఎన్ని తుఫాన్లు నడుస్తున్నాయో చాలా కొద్దిమందికే తెలుసు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం వీరి జీవితంలో ఎన్నో పరీక్షలు పెట్టింది. అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి లాగినట్లుగా పరిస్థితులు మారాయి. ఒక కష్టం ముగిసిందనుకునేలోపే మరో కష్టం ఎదురుగా నిలబడింది. వీరి మనసు చాలా మృదువుగా ఉంటుంది. పక్కవాడు బాధపడుతున్నాడంటే తాము కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎవరో తెలియనివారు కన్నీరు పెట్టుకుంటే అది తమ ఇంట్లో జరిగిన సంఘటనలాగే భావిస్తారు. అందుకే చాలా సందర్భాల్లో తమ బాధలను పక్కన పెట్టి ఎదుటివారి సమస్యలు తీర్చడానికి ముందుకు వస్తారు. కాని జీవితంలో ఎక్కువ గాయాలు కూడా ఇలాంటి మంచితనం వల్లే వచ్చాయి. అవసరమున్నప్పుడు ఎంతో ప్రేమగా మాట్లాడినవారు అవసరం తీరిపోయాక కనీసం పలకరించకుండా వెళ్లిపోవడం ఎన్నిసార్లు చూశారో లెక్కలేదు. ప్రతిసారి మనసు పగిలిపోయినా మళ్లీ కొత్తగా నమ్మడం మాత్రం ఆపలేదు. గత కొంతకాలంగా వీరు ఎక్కువగా అనుభవించిన బాధ ఏమిటంటే, తాము ఎంత నిజాయితీగా ఉన్నా ఎదుటివారు అదే నిజాయితీతో ఉండకపోవడం. తాము ఎవరిని మోసం చేయరు కాబట్టి ప్రపంచం కూడా అలానే ఉంటుందని నమ్ముతారు. కాని కాలం వీరికి వేరే పాఠం నేర్పింది. నమ్మినవారే మోసం చేయడం, దగ్గరగా ఉన్నవారే వెన్నుపోటు పొడవడం, సహాయం చేసినవారే తిరిగి అవమానించడం వంటి సంఘటనలు వీరి మనసును చాలా లోతుగా గాయపరిచాయి. కొన్నిసార్లు రాత్రిళ్లు నిద్రపోయే ముందు గతంలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం మొదలైన తర్వాత వీరి జీవితంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. ఏ పని చేయాలనుకున్నా చివరి నిమిషంలో ఆటంకం వచ్చేది. అన్నీ బాగానే జరుగుతున్నాయనిపించే సమయంలో ఊహించని సమస్య ఎదురయ్యేది. కొన్నిసార్లు తాము తప్పు చేయకపోయినా తప్పు చేసినవారిలా నిందలు భరించాల్సి వచ్చింది. ఎవరూ అర్థం చేసుకోని పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరికి ప్రపంచం మొత్తం దూరమైపోయినట్లు అనిపించింది. కాని ఎంత బాధ ఉన్నా బయటకు మాత్రం చూపించలేదు. వీరి జీవితంలో మరో పెద్ద సమస్య ఏమిటంటే, ప్రతి విషయాన్ని మనసుకు తీసుకోవడం. ఎవరో ఒకరు కఠినంగా మాట్లాడితే అది చాలా రోజుల వరకు గుర్తుంచుకుంటారు. బయటకు ఏమీ చెప్పకపోయినా లోపల మాత్రం ఆ మాటలతో బాధపడుతూనే ఉంటారు. చాలామంది ఒక మాట చెప్పి మర్చిపోతారు. కాని కుంభరాశివారు మాత్రం ఆ మాటల వెనుక అర్థాలు వెతుకుతూ తమను తాము బాధ పెట్టుకుంటారు. ఇదే కారణంగా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి చాలా పెరిగింది. కొన్నిసార్లు వీరికి ఒక ప్రశ్న చాలా బలంగా వేధిస్తుంది. నేను ఎవరికి చెడు చేయలేదు, మరి నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్నకు సమాధానం దొరకక ఎన్నో రాత్రులు ఆలోచనల్లో గడిపారు. ప్రతిరోజూ కొత్త ఆశతో ప్రారంభించినా సాయంత్రానికి మరో నిరాశ ఎదురవుతుండేది. అయినా కూడా ఆశ వదలలేదు. ఎందుకంటే వీరి గుండెల్లో ఇంకా ఒక నమ్మకముంది. ఎంత చీకటి పెరిగినా చివరకు వెలుగు వస్తుందనే నమ్మకం. ఎవరైనా సహాయం అడిగితే కాదనలేని స్వభావం వీరిది. ఈ గుణం వల్లే జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. గతంలో జరిగిన మోసాలను గుర్తు చేసుకుంటూ ఇకపై జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నా మళ్లీ ఎవరైనా కన్నీళ్లతో వచ్చి సహాయం అడిగితే మనసు కరిగిపోతుంది. ఆ క్షణంలో పాత గాయాలు అన్నీ మరిచిపోతారు. తర్వాత మళ్లీ బాధపడతారు. అయినా తమ స్వభావాన్ని మార్చుకోలేరు. ఎందుకంటే మంచితనం వీరి రక్తంలో కలిసిపోయింది. చాలా కాలంగా వీరు అనుభవిస్తున్న మరో బాధ ఏమిటంటే, తాము చేసిన మంచిని ఎవరూ గుర్తించకపోవడం. ఒకరికోసం 10 సార్లు నిలబడ్డా ఒక్కసారి సహాయం చేయలేకపోతే అదే గుర్తుంచుకునే ప్రపంచాన్ని చూశారు. తాము చేసిన త్యాగాలు ఎవరికీ కనిపించవు. కాని చిన్న పొరపాటు జరిగితే మాత్రం అందరికీ కనిపిస్తుంది. ఈ అన్యాయం వీరి మనసును ఎన్నోసార్లు కలచివేసింది. అయినా ఎవరిపై ద్వేషం పెట్టుకోలేదు. కుంభరాశివారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కాని ఒంటరిగా ఉన్నప్పుడు తమ గాయాలను తామే చూసుకుంటారు. ఎవరితోనూ పూర్తిగా తమ బాధను పంచుకోరు. ఎందుకంటే ఒకసారి మనసు విప్పి చెప్పిన బాధ కూడా తర్వాత ఆయుధంగా మారిన అనుభవాలు వీరికి ఉన్నాయి. అందుకే ఇప్పుడు మౌనం నేర్చుకున్నారు. నవ్వుతూ మాట్లాడుతారు. అందరితో కలిసిపోతారు. కాని తమ అసలు బాధను గుండెల్లోనే దాచుకుంటారు.
ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సందర్భాల్లో వీరికి అవమానాలు కూడా ఎదురయ్యాయి. తాము అర్హులైన గౌరవం దక్కకపోవడం, తాము చేయని పనులకు కూడా బాధ్యత తీసుకోవాల్సి రావడం, నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎంతగా బాధించాయంటే ఎవరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపించింది. కాని బాధ్యతల వల్ల మళ్లీ నిలబడాల్సి వచ్చింది. ఇంకా ఒక విషయం గమనించాల్సిందే. కుంభరాశివారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, మధ్యలో అనుమానం పెట్టుకోరు. అందుకే మోసం జరిగినప్పుడు అది చిన్న గాయం కాదు, గుండెను చీల్చే గాయం అవుతుంది. ఆ బాధ సంవత్సరాలు గడిచినా మరిచిపోలేరు. ప్రతి కొత్త వ్యక్తిని చూసినప్పుడు పాత మోసం గుర్తుకొస్తుంది. అయినా మళ్లీ నమ్ముతారు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరనే ఆశ వీరిని బ్రతికిస్తుంది. గత కొన్నేళ్లుగా వీరికి ఒంటరితనం కూడా ఎక్కువైంది. నలుగురిలో ఉన్నా ఎవరికీ తమను అర్థం చేసుకునే మనసు లేదనే భావన పెరిగింది. మనసులో ఉన్నమాట బయట పెట్టాలనిపించినా వినే వ్యక్తి కనిపించలేదు. అందుకే చాలాసార్లు తమతో తామే మాట్లాడుకున్నారు, దేవుడితో మాట్లాడుకున్నారు. రాత్రి ఆకాశాన్ని చూస్తూ ఎన్నో ప్రశ్నలు అడిగారు. సమాధానాలు రాకపోయినా ఆ ప్రశ్నలే కొంత ఉపశమనమిచ్చాయి. కొన్ని బాధలు బయటకు కనిపించవు, అవి మనసులో నిశ్శబ్దంగా పెరుగుతూ ఉంటాయి. కుంభరాశివారు గత కొంతకాలంగా అనుభవించిన వేదన కూడా అలాంటిదే. చుట్టూ ఎంతమంది ఉన్నా తమను నిజంగా అర్థం చేసుకునే మనసు కనిపించకపోవడం వీరిని లోపలనుంచి బలహీనపరిచింది. ఎవరికైనా తమ కష్టం చెప్పాలనిపించినా ఇది కూడా గడిచిపోతుంది అని తమను తామే ఓదార్చుకున్నారు. ఒకప్పుడు ఎంతో నమ్మకంగా కనిపించిన వ్యక్తులు కాలక్రమంలో మారిపోవడం, మాటలు మార్చడం, ప్రవర్తన మార్చడం వీరికి మనుషులమీద నమ్మకాన్ని తగ్గించింది. అయినా సరే పూర్తిగా కఠినంగా మారలేకపోయారు. ఎందుకంటే కుంభరాశివారి హృదయం సహజంగా కరుణతో నిండి ఉంటుంది. తాము ఎంత గాయపడినా ఎదుటివాడు కష్టంలో ఉన్నాడంటే మళ్లీ సాయం చేయాలనే భావనే ముందుకు వస్తుంది. ఈ స్వభావం వల్ల చాలామంది వీరిని ఉపయోగించుకున్నారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి, పని పూర్తయిన తర్వాత దూరమైపోయిన వారి సంఖ్య తక్కువ కాదు. అయినప్పటికీ అందరూ ఒకేలా ఉండరు అనే ఆలోచనతో మళ్లీ కొత్తగా నమ్మడం మొదలుపెట్టారు. అదే వీరి గొప్పతనం, అదే వీరి బలహీనత కూడా. ఏలినాటి శని కాలంలో ఎక్కువగా కనిపించిన మరో విషయం అనవసరమైన అపార్థాలు. తాము చెప్పని మాటలు చెప్పినట్లు ప్రచారం కావడం, చేయని పనులు చేసినట్లు నిందలు రావడం, మంచి ఉద్దేశంతో చేసిన పనులు కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వీరిని తీవ్రంగా కలచివేసింది. నిజం తమవైపు ఉన్నా దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం మరింత బాధ కలిగించింది. కొన్నిసార్లు మౌనంగా ఉండటం తప్ప మరో మార్గం కనిపించలేదు. ఆ మౌనమే వీరి గుండెల్లో మరిన్ని గాయాలను పెంచింది. వీరికి జీవితంలో ఎదురైన అతిపెద్ద పరీక్షల్లో ఒకటి నిరీక్షణ. ఏదైనా మంచి జరుగుతుందనే ఆశతో ఎదురుచూడటం, కాని ఆ సమయం రాకపోవడం. ఒక అవకాశం వస్తుందనుకోవడం, చివరి క్షణంలో అది జారిపోవడం. ఒక సమస్య ముగిసిందనుకుంటే మరో సమస్య ఎదురవడం. ఇలా నిరంతరంగా జరిగిన పరిణామాలు కొన్నిసార్లు వీరిని విసిగించాయి. ఇంకా ఎంతకాలం అనే ప్రశ్న చాలాసార్లు మనసులో మెదిలింది. కాని సమాధానం మాత్రం కాలమే ఇచ్చింది. ఓర్పుగా నిలబడిన వారినే కాలం గౌరవిస్తుందని ఇప్పుడు అర్థమవుతోంది. కొంతమంది కుంభరాశివారు గతంలో జరిగిన సంఘటనలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఒకప్పుడు తమకు ఎంతో దగ్గరగా ఉన్నవారి ప్రవర్తన, చెప్పిన మాటలు, చేసిన మోసాలు ఇప్పటికీ గుండెల్లో గుచ్చుకున్న ముల్లులా ఉన్నాయి. బయటకు నవ్వుతూ కనిపించినా కొన్ని జ్ఞాపకాలు ఒంటరిగా ఉన్నప్పుడు కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. కాలం గడిచినా గాయం మానిపోయినట్లు అనిపించినా కొన్ని సందర్భాల్లో మళ్లీ నొప్పి గుర్తుకొస్తుంది. అదే వీరి సున్నితమైన మనసు. వీరికి ఒక ప్రత్యేకమైన లక్షణముంది. ఎంత బాధలో ఉన్నా పక్కవారి ముందు తమ కష్టాన్ని చూపించరు. తమ కన్నీళ్లను దాచుకోవడం వీరికి బాగావచ్చు. అందుకే చాలామంది వీరిని చూసి వీళ్లకు ఎలాంటి సమస్యలు లేవు అని అనుకుంటారు. కాని నిజం దానికి పూర్తి విరుద్ధం. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తెల్లవారుజాము వరకు మేల్కొని ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయినా ఉదయమాత్రం చిరునవ్వుతోనే మొదలైంది. శని ప్రభావం వల్ల కొన్నిసార్లు విచిత్రమైన భయాలు కూడా వెంటాడాయి. ఏ పని ప్రారంభించినా ఎక్కడైనా ఆటంకం వస్తుందేమో అనే ఆందోళన, కొత్తగా ఎవరినైనా నమ్మితే మళ్లీ మోసం చేస్తారేమో అనే సందేహం, మంచి జరుగుతుందనుకున్నప్పుడు కూడా అది నిలబడుతుందో లేదో అనే భయం. ఈ మానసిక ఒత్తిడి వీరిని చాలా అలసటకు గురిచేసింది. శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోయింది. అందుకే కొన్నిసార్లు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపించింది. వీరికి ప్రకృతి అంటే ఇష్టం, నిశ్శబ్దమంటే ఇష్టం. ఎందుకంటే ఆ నిశ్శబ్దంలోనే తమ మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జనసందోహంలో దొరకని ప్రశాంతత ఒంటరిగా కూర్చున్నప్పుడు దొరుకుతుంది. అందుకే చాలాసార్లు అందరితో కలిసిమెలిసి ఉన్నప్పటికీ కొంత సమయం మాత్రం తమకోసం కేటాయించుకుంటారు. ఆ క్షణాల్లోనే గతాన్ని గుర్తుచేసుకుంటారు, భవిష్యత్తును ఊహించుకుంటారు. తమ గుండెలో పేరుకుపోయిన బాధను నెమ్మదిగా కరిగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే వీరు ఇతరుల బాధను సులభంగా గుర్తించగలరు. ఎందుకంటే తాము కూడా ఎన్నో బాధలు అనుభవించారు. అందుకే ఎవరో ఒకరు నిశ్శబ్దంగా ఉన్నా వారి గుండెల్లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది.
ఈ గుణం చాలా అరుదుగా ఉంటుంది, కాని అదే గుణం వల్ల ఇతరుల బాధలను కూడా తమ భుజాలపై మోసుకుంటూ మరింత భారంగా మారిపోతారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు వీరికి ఒక గొప్ప పాఠం నేర్పాయి. అందరినీ నమ్మకూడదని కాదు, కాని ఎవరినైనా నమ్మే ముందు సమయం తీసుకోవాలని నేర్పాయి. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదని, ప్రతి తీపి మాట వెనుక మంచి ఉద్దేశం ఉండకపోవచ్చని అర్థమయ్యేలా చేశాయి. ఈ అనుభవాలు వీరిని మరింత పరిణతి చెందిన వ్యక్తులుగా మార్చాయి. ఒకప్పుడు అమాయకంగా కనిపించినవారు ఇప్పుడు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఏలినాటి శని చివరి దశలో ఉన్న ఈ సమయంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం వీరిని వెంటాడిన చీకటి క్రమంగా తగ్గుతోంది. గతంలో ప్రతి అడుగులో కనిపించిన అడ్డంకులు ఇప్పుడు కొద్దిగా సడలుతున్నాయి. మనసులో ఉన్న భారాలు నెమ్మదిగా దిగిపోతున్నాయి. ఇంకా పూర్తిగా మార్పు రాకపోయినా మార్పు ప్రారంభమైందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు భయపడటానికి కారణం లేదు. ఇప్పటివరకు శని ఒక గురువులా వీరికి పాఠాలు నేర్పింది. ఎవరు నిజమైనవారు, ఎవరు కాదో చూపించింది. ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలో, ఎవరిని దూరంగా ఉంచుకోవాలో తెలియజేసింది. ఏది శాశ్వతం కాదో, ఏది విలువైనదో అర్థం చేసుకునేలా చేసింది. ఈ అనుభవాలన్నీ వృథా కావు. భవిష్యత్తులో ఇవే వీరి బలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రతిగాయం రేపటి జ్ఞానానికి పునాది అవుతుంది. ఇంతకాలం ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయో చాలామందికి ఇప్పటికీ అర్థం కాకపోవచ్చు. కాని ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఈ కాలమే తమను మరింత బలమైన వ్యక్తులుగా తయారుచేసిందని గ్రహిస్తారు. ఒకప్పుడు చిన్న సమస్యకే కుంగిపోయేవారు ఇప్పుడు పెద్ద కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగల స్థితికి చేరుకున్నారు. ఈ మార్పు ఒక్కరోజులో రాలేదు. ఎన్నో కన్నీళ్లు, ఎన్నో నిరాశలు, ఎన్నో మౌన పోరాటాల ఫలితం ఇది. ఇప్పుడు కుంభరాశివారు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: గతాన్ని మళ్లీ మళ్లీ తలచుకుని తమను తాము బాధపెట్టుకోవద్దు. మోసం చేసినవారిని గుర్తుచేసుకుని మనశ్శాంతి కోల్పోవద్దు. జరిగినది జరిగిపోయింది. శని ఇచ్చిన పరీక్షల్లో చాలా భాగం పూర్తయింది. ఇప్పుడు ముందున్న రోజులను ధైర్యంగా చూడాలి. గుండెల్లో పేరుకుపోయిన భయాలను నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఉదయం ఆగిపోదు. కుంభరాశివారి గొప్పతనం ఏమిటంటే, ఎన్ని దెబ్బలు తిన్నా మనస్సులో మానవత్వాన్ని చంపుకోరు. ఎన్ని అవమానాలు ఎదురైనా తమ విలువలను వదిలిపెట్టరు. ఎన్ని నిరాశలు వచ్చినా ఆశను పూర్తిగా కోల్పోరు. ఇదే కారణంగా ఈ రాశివారు ప్రత్యేకంగా నిలుస్తారు. కాలం వీరిని పరీక్షించింది కాని పడగట్టలేకపోయింది. పరిస్థితులు వీరిని ఏడిపించాయి కాని మానవత్వాన్ని తీసేయలేకపోయాయి. అందుకే ఈ చివరి దశలో ఒక విషయం నమ్మాలి: ఇంతకాలం భరించిన ప్రతి కన్నిటి చుక్కకు విలువ ఉంది. ప్రతి మౌన పోరాటానికి అర్థముంది. ప్రతి గాయానికి ఒక ముగింపు ఉంది. ఇక ముందు రోజుల్లో కూడా అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు బాధించవచ్చు. కొందరి ప్రవర్తన గుర్తొచ్చి మనసు కలత చెందవచ్చు. కాని ఇప్పుడు మీరు మునుపటి వ్యక్తి కాదు. కాలం మీకు అనుభవం ఇచ్చింది. బాధ మీకు లోతైన అవగాహన ఇచ్చింది. ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పింది. శని మీలో ఉన్న అసలు శక్తిని మీకే చూపించింది. అందుకే ఇకపై మీరే మీకు అండగా నిలబడగలరు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి: ఈ ఏలినాటి శని కాలం చివరి దశలో ఉంది. గతంలో ఎంత కఠినంగా పరీక్షించిందో ఇప్పుడు అంతే నెమ్మదిగా ఉపశమనం ఇవ్వడం ప్రారంభిస్తోంది. అందుకే కుంభరాశివారు ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకాలం వచ్చిన కష్టాలు శాశ్వతం కావు. శని ఇచ్చిన పరీక్షలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. ఈ విషయం చాలామంది కుంభరాశివారు ఇప్పుడిప్పుడే గమనించడం ప్రారంభించారు. ముందులా ప్రతిదీ పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు. కొంత ఉపశమనం కనిపిస్తోంది. చిన్న చిన్న ఆశలు మళ్లీ మొలకెత్తుతున్నాయి. ఇప్పటివరకు జీవితమే ఒక భారంలా అనిపించిన వారికి మళ్లీ ఊపిరి పీల్చుకునే సమయం దగ్గరపడుతోంది. ఇంతకాలం కన్నీళ్లతో నిండిన కళ్లలో ఇప్పుడు కొద్దిగా వెలుగు కనిపించబోతోంది. అయితే ఇంకా కొంత ఓర్పు అవసరం. ఎందుకంటే చివరి దశలో శని కొన్ని పరీక్షలు మరింత బలంగా చూపించవచ్చు. కాని అవి ముగింపు ముందు వచ్చే చివరి అలలే తప్ప కొత్త తుఫాను కాదు. అందుకే భయపడకూడదు. ధైర్యం కోల్పోకూడదు. మీరు నడిచిన ముళ్లబాట ఇప్పుడు ముగింపు వైపు సాగుతోంది. మీలో ఉన్న ఓర్పు, సహనం, మంచితనం, ధైర్యం ఈ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. అదే మీ నిజమైన విజయం. ఇక ఇప్పుడు జూన్ 13 నుండి 17 వరకు కుంభరాశివారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గత కొంతకాలంగా మానసికంగా ఒత్తిడి అనుభవించిన వారు కూడా 5 రోజులలో కొంత ఉపశమనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన ధైర్యస్థానం, గృహసుఖస్థానం, బుద్ధిస్థానం, శత్రుస్థానం అన్ని బలపడటం వల్ల ఈ కాలమీకు ఒక కొత్త ఉత్సాహాన్ని అందించబోతోంది. ముఖ్యంగా ఏ పని చేసినా ముందుకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే పరిస్థితి కనిపిస్తోంది. 5 రోజులలో మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారు. గతంలో ఆగిపోయిన కొన్ని పనులు మళ్లీ కదలికలోకి వచ్చే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. జూన్ 13 శనివారం తెల్లవారుజామున వరకు చంద్రుడు మీ 3వ ఇంటిలో ఉండటం వల్ల మీలో ధైర్యం, సాహసం, చురుకుదనం బాగా కనిపిస్తాయి. ఉదయం నుంచే ఏదో ఒక పని పూర్తి చేయాలనే ఉత్సాహముంటుంది.
చాలా రోజులుగా వాయిదా పడుతున్న పనులను కూడా ఈరోజు ప్రారంభించాలనే ఆలోచన కలుగుతుంది. మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. ఎవరితో మాట్లాడినా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న విషయాన్ని బయటపెట్టడానికి కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. 3వ ఇంటిలో స్వగ్రహస్థితిలో ఉన్న కుజుడు మీకు అసాధారణమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు. సాధారణంగా సందేహించే విషయాల్లో కూడా ఇప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు. చిన్న ప్రయాణాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక అనుకోని సమాచారం మీలో కొత్త ఆశను నింపే అవకాశముంది. గతంలో మీకు దూరమైన వ్యక్తులు మళ్లీ సంప్రదించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని అర్థం చేసుకుని స్పందించడం మంచిది. జూన్ 13 తెల్లవారుజామున ఉన్న సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం చాలా శుభప్రదమైనవి. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులకు ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. చాలా మంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొందరికి గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి కదలికలోకి రావచ్చు. మరికొందరికి మానసికంగా చాలా కాలం తర్వాత ఒక ప్రశాంతత కలగవచ్చు. ఈ యోగాల ప్రభావం వల్ల మీరు చేసే ప్రయత్నాలకు విశ్వాసం పెరుగుతుంది. అదే రోజు చంద్రుడు 4వ ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత పరిస్థితి కొంచెం మారుతుంది. ఉదయం వరకు చురుకుదనం ఎక్కువగా ఉంటే ఆ తర్వాత మనసు ప్రశాంతతను కోరుకుంటుంది. బయట పనుల కంటే ఇంట్లో గడపాలని అనిపించవచ్చు. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చే అవకాశముంది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడాలని అనిపిస్తుంది. మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. చాలా కాలంగా ఆలోచిస్తున్న కొన్ని విషయాలకు సమాధానాలు దొరకవచ్చు. జూన్ 14 ఆదివారం చంద్రుడు వృషభరాశిలో రోహిణి నక్షత్రంలో సంచరించడం వల్ల మీ మనస్కు ఎంతో హాయిని కలిగిస్తుంది. ఈ రోజు ప్రత్యేకంగా మానసిక ప్రశాంతత ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో కలిగిన ఒత్తిడి కొంత తగ్గినట్లు అనిపిస్తుంది. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పే మాటలకు గౌరవం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి సమాచారం కూడా ఈరోజు వినే అవకాశముంది. రోహిణి నక్షత్ర ప్రభావం వల్ల మనస్సులో ఉన్న ఆందోళనలు కొంత తగ్గుతాయి. ఏదో తెలియని ప్రశాంతత అనుభూతి చెందుతారు. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు అంత ముఖ్యమైనవి కావని అనిపించవచ్చు. ప్రకృతి మధ్యలో గడపాలని అనిపిస్తుంది. దేవాలయ దర్శనం చేయాలని, ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టాలని కూడా అనిపించవచ్చు. మీలో ఉన్న భావోద్వేగాలు ఈరోజు కొంచెం ఎక్కువగా బయటపడే అవకాశముంది. ఆదివారం సూర్యుడి ప్రభావం కూడా బలంగా ఉండటం వల్ల పెద్దలతో జరిగే సంభాషణలు మీకు ఉపయోగపడతాయి. అనుభవజ్ఞుల సలహాలు వినడం మంచిది. కొందరికి ఒక ముఖ్యమైన మార్గదర్శకం లభించవచ్చు. ఇప్పటివరకు అర్థం కాని కొన్ని పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశముంది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో నడిపిస్తాయి. జూన్ 15 సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఉదయం చంద్రుడు మీ 5వ ఇంటిలోకి ప్రవేశించి బుధుడితో కలుస్తాడు. బుధుడు ఇప్పటికే తన స్వరాశిలో ఉండటం వల్ల మీ ఆలోచన శక్తి మరింత పదునెక్కుతుంది. మీరు చెప్పే మాటల్లో స్పష్టత కనిపిస్తుంది. ఒక విషయం గురించి లోతుగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. చాలా కాలంగా పరిష్కారం దొరకని కొన్ని విషయాలకు ఈరోజు కొత్త దారి కనిపించవచ్చు. అయితే ఈరోజు అమావాస్య కూడా ఉంది. అందువల్ల తొందరపాటు నిర్ణయాల కంటే ఆత్మపరిశీలనకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకుని జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. పూర్వీకుల స్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు చేయడం ద్వారా మనస్కు ప్రశాంతత లభిస్తుంది. అమావాస్య ప్రభావం వల్ల కొంతసేపు మౌనంగా ఉండాలని కూడా అనిపించవచ్చు. చంద్రుడు మరియు బుధుడు కలిసి ఉండటం వల్ల మీ మేధస్సు చాలా చురుకుగా పనిచేస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొందరికి సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. రచనలు చేసేవారికి, మాట్లాడే వృత్తిలో ఉన్నవారికి, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు. చాలా కాలంగా చెప్పాలని అనుకున్న విషయం ఇప్పుడు సులభంగా చెప్పగలుగుతారు. జూన్ 16 మంగళవారం కూడా 5వ ఇంటి ప్రభావం కొనసాగుతుంది. బుధుడు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల మీలో ఉన్న తెలివితేటలు మరింత వెలుగులోకి వస్తాయి. ఏ పని చేసినా ముందుగా విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇదే ఈరోజు మీకు పెద్ద బలంగా మారుతుంది. చాలా కాలంగా సందేహంగా ఉన్న విషయాల్లో ఇప్పుడు స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మంగళవారం కావడం వల్ల కుజుడి ప్రభావం కూడా బలంగా ఉంటుంది. మీలో ధైర్యం, పట్టుదల మరింత పెరుగుతాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేయాలనే తపన కనిపిస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఇతరులు వెనక్కి తగ్గే పరిస్థితుల్లో కూడా మీరు ముందుకు వెళ్లే ధైర్యం చూపుతారు. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాలకు పునాది వేయగలవు. ఇక 5 రోజులలో అత్యంత శక్తివంతమైన అంశం గురుడు.
మీ 6వ ఇంటిలో ఉచ్చస్థితిలో ఉన్న గురుడు అసాధారణమైన రక్షణను అందిస్తున్నాడు. సాధారణంగా 6వ ఇల్లు శత్రువులు, అడ్డంకులు, సమస్యలకు సంబంధించినది. కాని అక్కడ ఉచ్చ గురుడు ఉండటం వల్ల పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీకు వ్యతిరేకంగా ఆలోచించేవారి శక్తి తగ్గుతుంది. మీపై ప్రతికూల ప్రభావం చూపాలనుకునే ప్రయత్నాలు ఫలించవు. మీరు నెమ్మదిగా అయినా ముందుకు సాగగలుగుతారు. శుక్రుడు కూడా అదే ఇంటిలో ఉండటం వల్ల గురుడి శుభ ఫలితాలు మరింత పెరుగుతున్నాయి. మానసికంగా మీరు బలపడతారు. గతంలో మిమ్మల్ని భయపెట్టిన కొన్ని విషయాలు ఇప్పుడు అంత పెద్ద సమస్యలుగా అనిపించవు. ఒక కొత్త నమ్మకం మీలో పెరుగుతుంది. నేను చేయగలను అనే భావన మళ్లీ మేల్కొంటుంది. ఇదే ఈ గోచార కాలంలో మీకు లభించే గొప్పవరం. జూన్ 17 బుధవారం మధ్యాహ్నం తర్వాత చంద్రుడు కూడా 6వ ఇంటిలోకి ప్రవేశించడం వల్ల గురుడి ప్రభావం మరింత బలపడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా శత్రు జయం కనిపిస్తుంది. గతంలో మీకు ఇబ్బంది కలిగించిన పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశముంది. మీలో ఉన్న భయాలు తగ్గుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి. ఒక సమస్య చాలా కాలంగా వెంటాడుతున్నట్లయితే దానికి పరిష్కారం కనిపించే సూచనలు బలంగా ఉన్నాయి. గురుడి 5వ దృష్టి 10వ ఇంటిపై పడటం వల్ల మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీరు చేసే పనులకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఇది కేవలం 5 రోజుల ప్రభావం మాత్రమే కాదు, రాబోయే కాలానికి కూడా శుభ సంకేతం. 9వ దృష్టి ధనస్థానంపై పడటం వల్ల శని కలిగించిన కొన్ని కష్టాలు తగ్గడం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా మనసులో ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. భవిష్యత్తు గురించి ఉన్న భయం తగ్గి ఆశ పెరుగుతుంది. శని ఇంకా పూర్తిగా వెళ్లిపోలేదు కాని గురుడి ఆశీర్వాదం వల్ల దాని కఠినత్వం తగ్గిపోతోంది. అందుకే 5 రోజులు మీకు ఒక కొత్త ఆరంభం లాంటి అనుభూతిని ఇవ్వగలవు. అయితే కేతువు 7వ ఇంటిలో ఉండటం వల్ల మాటల్లో జాగ్రత్త అవసరం. అపార్థాలు రాకుండా స్పష్టంగా మాట్లాడాలి. తొందరపడి స్పందించడం కంటే ఒకసారి ఆలోచించి మాట్లాడితే మంచిది. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు నివారించాలి. కేతువు ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న విషయాలు పెద్దవిగా కనిపించవచ్చు. అందుకే ప్రశాంతంగా వ్యవహరించడం అవసరం. ఇక జూన్ 13 నుండి 17 వరకు కుంభరాశివారు ఈ శుభమైన గోచార కాలంలో కొన్ని చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు పాటిస్తే గ్రహాల అనుగ్రహం మరింత బలంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో కుజుడు ధైర్యాన్ని, బుధుడు బుద్ధి బలాన్ని, గురుడు రక్షణను, చంద్రుడు మానసిక ప్రశాంతతను అందిస్తున్నందున ఆ శుభశక్తులను మరింత పెంచుకునే విధంగా ఆచరణలో ఉండటం మంచిది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దేవుడిని స్మరించడం ద్వారా రోజు మొత్తం సానుకూల శక్తితో ప్రారంభమవుతుంది. ఇంట్లో దీపం వెలిగించి విష్ణు నామస్మరణ చేయడం వల్ల మనస్సులో ఉన్న ఆందోళనలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. 5 రోజులలో ప్రత్యేకంగా శని ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో కుంభరాశివారు వినయం, ఓర్పు, సహనం పాటించడం చాలా మంచిది. ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే చేతనైనంత మేర చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పక్షులకు నీరు పెట్టడం, మూగుజీవాలకు ఆహారం వేయడం వంటి పనులు ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయి. ఈ కాలంలో మీరు చేసే చిన్న మంచి పని కూడా పెద్ద శుభఫలితంగా తిరిగి వచ్చే అవకాశముంటుంది. ముఖ్యంగా కాకులకు ఆహారం వేయడం, వృద్ధులను గౌరవించడం శని అనుగ్రహాన్ని పెంచుతుంది. జూన్ 15 అమావాస్య రోజు కావడం వల్ల ఆ రోజు ఉదయం పూర్వీకులను స్మరించడం చాలా శుభప్రదం. మీ పూర్వీకులు లేదా పరమపదించిన పెద్దలను మనసులో గుర్తు చేసుకుని వారి ఆశీర్వాదం కోరుకోవాలి. సాధ్యమైతే పేదవారికి భోజనం పెట్టండి లేదా పండ్లు దానం చేయండి. ఆ రోజు ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. శివుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తే మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తగ్గి మంచి శక్తి పెరుగుతుంది. మంగళవారం రోజు హనుమంతుడి అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసా చదవడం లేదా హనుమంతుడిని భక్తితో ప్రార్థించడం చాలా మంచిది. మీ జీవితంలో ఉన్న భయాలు, సందేహాలు, మానసిక బలహీనతలు తొలగిపోవడానికి ఇది సహాయపడుతుంది. ఎర్రని పువ్వులు సమర్పించి హనుమంతుడిని ప్రార్థిస్తే కుజుడి శుభ ప్రభావం మరింత బలపడుతుంది. మీలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసే మానసిక శక్తి కూడా పెరుగుతుంది. బుధవారం రోజు గణపతిని స్మరించడం ఈ గోచార కాలంలో చాలా శుభప్రదం. గణేశుడికి దుర్వా సమర్పించి భక్తితో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగి పనులు సులభంగా పూర్తయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఓం గం గణపతే నమః మంత్రాన్ని జపించడం ద్వారా బుధుడి అనుగ్రహం లభిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. నిర్ణయాలు సరైన దిశలో సాగుతాయి. మనసులో ఉన్న గందరగోళం తగ్గి ఏది చేయాలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 5 రోజులలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం అత్యంత శుభప్రదం. ఉచ్చస్థితిలో ఉన్న గురుడి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఇది ఉత్తమమైన మార్గంగా భావిస్తారు. గురుడు ఇచ్చే రక్షణ మరింత బలపడుతుంది. మనసులో ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల దూరమవుతాయి. శత్రువుల వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.
ముఖ్యంగా 5 రోజులలో దేవునిపై నమ్మకముంచి సానుకూలంగా ముందుకు సాగితే గ్రహాల అనుకూలత మరింత బలంగా పనిచేసి మీ జీవితంలో శుభఫలితాలను పెంచుతుంది. మొత్తమీద జూన్ 13 నుండి 17 వరకు కుంభరాశివారికి గ్రహగోచారాలు చాలా బలంగా అనుకూలిస్తున్నాయి. ధైర్యం ఇచ్చే కుజుడు, బుద్ధి బలమిచ్చే బుధుడు, రక్షణ ఇచ్చే ఉచ్చగురుడు, మానసిక ప్రశాంతత ఇచ్చే చంద్రుడు కలిసి మీ జీవితంలో మంచి శక్తిని నింపబోతున్నారు. అమావాస్య రోజున ఆధ్యాత్మికతను ఆశ్రయించి మిగిలిన రోజుల్లో ధైర్యంగా ముందుకు సాగితే ఈ గోచార ఫలితాలు మరింత శుభాన్ని అందిస్తాయి. 5 రోజులలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆలోచనలు స్పష్టమవుతాయి, శత్రువులపై పైచేయి సాధించే అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా మనసులో కొత్త ఆశ, కొత్త వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే ఈ గోచార కాలంలోని అత్యంత గొప్ప ఫలితం. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.